హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మా గుళ్ళో అయ్యప్ప స్వామి పూజ అవుతుంది. చాలా సంవత్సరాలు అయింది చూడకని వెళ్ళా. చూడండి, లాస్ట్కి వెళ్ళాను, పని లేట్ అయ్యి ప్రసాదం తీసుకుపోతున్నారు. ప్రసాదం తీసుకుపోయేటప్పుడు అయ్యప్పలంతా పొద్దున్న లేచి ఉపవాసంతో అంత ఎనర్జీగా, అంత భక్తితో, అంత ఉత్సాహంగా, ఇదే నాకు నచ్చుతుంది. ఆ ప్రసాదం అప్పుడే నాకైతే గూస్ బంప్స్ వస్తాయి. ఆ పూజ అంటేనే నాకైతే చాలా ఇష్టం. ఒకప్పుడైతే రెగ్యులర్గా మా ఆయన వాళ్ళ కజిన్స్ వాళ్ళ పిల్లలు వేసుకునే వాళ్ళు. ఇరుముడప్పుడు నెయ్యి నింపడం అవన్నీ అప్పట్లో చేసినాము. అప్పుడు అంత ఇది లేదు. కరోనా కన్నా ముందు కాలనీలో ఈ కార్తీక మాసం మొత్తం ఆ నెల అయ్యప్పది రోజు ఒక దగ్గర పూజ అయ్యేది. రోజు వెళ్ళేదాన్ని. ఆ సౌండ్ వింటేనే చాలా గూస్ బంప్స్ వస్తాయి. అన్ని పూజలు చేస్తా, ఇష్టమే. అదేంటో మరి అదొక ఇది. నాకైతే ఇప్పుడు కాదు, నాకు అట్లా పూజ ఇష్టమైనప్పటి నుండి శబరిమల ఒక్కసారి వెళ్ళాలని ఉంది. దేవుడు మహిమ ఏందో చూద్దాం, రప్పించుకుంటాడు అనుకుంటున్నాం. ఇంకా చాలా టైం ఉంది నాకు వెళ్ళడానికి, కానీ వెళ్ళడం అయితే వెళ్ళాలని ఉంది. చూడండి, గురుస్వాములంతా ఇంకా పూజ అయితే అయిపోవచ్చింది. ప్రసాదం కూడా పెట్టేశారు అక్కడ. ఒక స్వామి చూడండి, పూజ అయిపోగానే వాళ్ళ అమ్మగారు కాలు వచ్చి మొక్కి వెళ్ళిపోతున్నారు. మొత్తానికైతే పూజ మాత్రం చాలా బాగా జరిగింది. వీళ్ళంతా మా కాలనీలో వేసుకున్న వాళ్ళంతా మొన్ననే ఇరుముడైపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. వీళ్ళంతా వేరే కాలనీ వాళ్ళు, అందరు కలిసి ఈ కాలనీలో పెట్టుకున్నారంట గుడిలో. ఇంకా పూజ అయిపోయింది, అయ్యప్పలంతా భోజనానికి కూర్చున్నారు. మేము ఒక్కొక్కరం వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం అక్కడ. ఇంకా స్వాములకైతే అన్నీ రెడీ పెట్టుకొని వాళ్ళు ఏమో మంత్రం చదువుతారు కదా, హారతి ఇచ్చేసి మాకు ఇంకా అయ్యగారు వాళ్ళు మాకు కూడా హారతి తీసుకోగానే విభూతి బొట్టు పెడుతున్నారనమాట. ఇంకా వీళ్ళు స్వాములకి తినేటప్పుడు ఏదో మంత్రం చదువుతారు కదా, వాళ్ళు చదువుతున్నారు హారతి దగ్గర. చూడండి, అందులో చూడండి ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. దండం పెట్టుకోండి మీరు కూడా. ఇంకా అయ్యప్పలకైతే అక్కడ అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా సివిల్లో వాళ్ళ వెంబడి వచ్చిన వాళ్ళంతా వీళ్ళైపోయినాక వాళ్ళు తింటారంటే. ఇంకా నేను ఎలాగో తినే వెళ్ళా, లేటు 2 అయింది వెళ్ళే వరకు. ఇంకా నేను దండం పెట్టేసుకొని ఇంకా వద్దామని అయితే బయటకు వచ్చా. అక్కడ మండపంలో నుండి బయటకి చూడండి, ఇంకా వాళ్ళకైతే హారతిస్తున్నాడు తినే వాళ్ళకి గురుస్వామి. ఇంకా వాళ్ళంతా ఏదో మంత్రం చదువుకుంటున్నారు తినే ముందు. చూడండి, ఇంకా అందరూ అయితే కూర్చున్నారు. ఒక అమ్మాయి కూడా అయ్యింది అంతమందిలో. అమ్మాయి స్వామి కూడా ఉంది అంతమందిలో, ఒక్క పాప. చూడండి, బాగా డెకరేషన్ చేసిర్రు. అయ్యప్ప ఇటు సైడ్ వినాయకుడు, అటు సైడ్ అమ్మవారు అనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా
నీళ్ళలో చుట్టూ వేసి పోసుకొని స్వాములంతా తినడానికైతే సిద్ధమైపోయారు. ఇంకా స్టార్ట్ చేశారు కూడా. అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారన్నమాట. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు ఆ పూజని, అంత బాగా జరిగింది. చూడండి, మొత్తానికి ప్రశాంతంగా పూజ అయితే బాగా చేశారు. వాళ్ళ ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలుచుకున్నారు దేవుడి పాటలు పాడడానికి. అది పూజ మాత్రం ఇట్లా మంచి జరిగింది ఫ్రెండ్స్. ఇన్ని రోజులకు పూజ చూశాను. బాయ్ ఫ్రెండ్స్.